హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీతో అయితే వచ్చేసింది. ఇంటా అని చూస్తున్నారు కదా, ఇది నిమ్మకాయ మిరియాల రసం అన్నం. చూస్తానికి కాదండి, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎప్పుడైనా త్వరగా వంట చేయాలంటే ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు. 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఇది క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు తింటే మాత్రం అసలు వేరే లెవెల్. అంతే, ఇంకా నాకు మాటలు లేవు. తయారీ విధానం: దానికి కావలసినవి రైసు, కందిపప్పు, పెసరపప్పు. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్స్ రైస్ తీసుకున్న, 1/2 కప్ కందిపప్పు తీసుకున్న, 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని. మనం రెగ్యులర్గా రైస్ 1 కప్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అంటే నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్కి 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టమాటాస్ తీసుకొని అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసి, నెక్స్ట్ సాల్ట్, పసుపు, ఇవి 2 కూడా యాడ్ చేసి కుక్కర్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాం. రైస్లోకి సీక్రెట్ మసాలా: దానికి కావాల్సినవి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి. ఇవి మూడింటిని మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిరియాలు, జీలకర్ర చిటపట్లు ఆడాక ఎండుమిర్చి చేయాలి. ముందే ఎండుమిర్చి చేస్తే ఎండుమిర్చి నల్లగా మాడిపోతుంది. సో ఏగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చి అలా ఈ చిటపట్లు ఆడుతున్నప్పుడు దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకొని. నెక్స్ట్ రసం పౌడర్ 1 స్పూన్ తీసుకొని అది ఉండలు లేకుండా వాటర్ పోసి మనం అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూత ఓపెన్ చేసాక చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉడికిందో రైస్ మెత్తగా. దాన్ని మనం మెత్తగా స్మాష్ చేసుకొని అందులో కొద్దిగా అంటే కొద్దిగా కాదు, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇందులో మనం ఇందాక రసం పౌడర్ వాటర్ కలిపాం కదా, బాల్స్ లేకుండా, ఆ పౌడర్ కలిపేయాలి. ఇందులో కలిపేసుకుని కొద్దిగా బౌల్స్ వచ్చాక మన సీక్రెట్ మసాలా ఉంది కదా, ఇందాక ప్రిపేర్ చేసాం, అది కూడా వేసి మిక్స్ చేసి మొత్తం కలిపేసి అది అలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక ఏం చెప్పాము స్టార్టింగ్లో, ఇది లెమన్ పెప్పర్ రసం అని చెప్పాం కదా, దానికోసం అని మనం ఇక్కడ నాకైతే నేను తీసుకున్న రైస్కి 1.5 లెమన్ పట్టింది. నెక్స్ట్ తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేస్తాం కదా తాలింపు, అలా చేసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఆ తాలింపు అంతా రైస్లో కలబెట్టేశాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి దించేయాలి. రసం రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇందులోకి అప్పడాలు, వడియాలు, ఫ్రై కర్రీస్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.